మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఈ మధ్య కాలంలో ప్రతిదానికి వ్లాగ్స్ చేస్తున్నారు. ఓకే, మంచిదే అండి వ్లాగ్స్ చేయడం. దానివల్ల ఎన్నో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని చూడకూడనివి కూడా ఈ వ్లాగ్స్ వల్ల చూస్తున్నాం. దాని గురించి అమ్మతో మాట్లాడతాం. అమ్మ, పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నైట్ అనేది అంటారు. ఇప్పుడు వాటిని కూడా వ్లాగ్స్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ మీరు 2 వీడియోస్ మీకు నేను షేర్ చేశా. నిజంగా అలాంటి ఫస్ట్ నైట్లు కూడా జరుగుతాయా? వాటిని వీడియోస్ గా తీయడం ఏంది, వ్లాగ్స్ గా? అందులో చిన్న పిల్లలు ఉన్నారు. నిజంగా దాన్ని ఎలా, పిల్లల్ని కూడా మామూలుగా అయితే అటువైపులకి రానివ్వరు. అలాంటిది ఏం చేస్తున్నారు? పిల్లలు మొబైల్ తీసుకుంటే ఏం కనిపిస్తున్నాయి? అసలు నిజంగా ఎలా ఉంటుందమ్మా? ఏదైనా 4 గోడల మధ్యదే అది చాలా గుట్టుగా జరిగేది. దాన్ని కూడా వ్లాగ్స్ గా తీసుకుంటే ఏం చెప్తున్నాం? అసలు ఏం జరుగుతుంది? అంత పబ్లిక్ అయిపోయి ఇంకా రహస్యం అనేది ఏం లేదు. రహస్యం దేనికి రహస్యం లేదు. జన్మ ఇవ్వడం చేసే కార్యానికి రహస్యం లేదు. జన్మ ఇస్తూ కూడా రహస్య అది కూడా లేదు. అసలు ఏది రహస్యం అనేది లేదు. బట్టబయలు ఎందుకంటే జనాలకు మొత్తం చూపించడమే మా ధ్యేయం అన్నట్లు బతుకుతారు ప్రతి చిన్న విషయం కూడా. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అని అంటే, ఒక మంచి రోజు చూసి భార్య భర్తలు ఇద్దరు కూడా కలవాలి అనేది ఒక ఉంటది అనమాట. అంటే అది కూడా చాలా మంచి రోజులు అది ఇది అన్ని చూసి ఆ గడియలు చూసి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యం అది. దాని గురించి పెద్దగా గట్టిగా కూడా ఎవరు మాట్లాడరు. చిన్నగా సింపుల్ గా వదిన కార్యం ఎప్పుడు అనుకుంటున్నారు ఇలా మాట్లాడుకుంటారు అంతే. అంటే ఇంట్లో బంధువులు వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి కూడా ఆ రోజు చూసి చక్కగా ఏర్పాటు చేసి పెద్దవాళ్ళంతా సాంప్రదాయంగా పూజలు అవి చేయించేసి అమ్మాయితోటి అతనితోటి ఒక పద్ధతి ప్రకారం అమ్మాయిని పెద్దవాళ్ళు ముత్తైదువులు ఎవరుంటారో వాళ్ళు తీసుకెళ్లి అమ్మాయిని గదిలోకి పంపించి తలుపులు వేసుకొని వచ్చేస్తారు. అది ఎప్పుడు మొదటి నుంచి జరుగుతున్నటువంటి, పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక విధానం అది. కానీ ఈ రోజు అవన్నీ పోయినాయి కదా. ఆల్రెడీ ఇట్లా అన్ని ఎప్పుడో మర్చిపోతున్నాం మనం కూడాను. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి చేసుకుంటారు చాలా మంది ఉన్నారు. అదంటే పోనీలే, ఆ కర్మ అంటే వాళ్ళే పడతారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళు కూడా నాకు అది వీడియో చూస్తుంటే కేరళలో ఏదో జరిగిందని చెప్పి పెట్టారు. దాంట్లో ఏం కనబడుతుంది మనకి? అసలు పెళ్లి కూతురు ఎట్లా ముస్తారు? తెల్ల చీరనే ఉండాలి ఆ రోజు. తెల్ల చీరనే కట్టిస్తారు అమ్మాయికి. చక్కగా జడకు అన్ని పూలు జడ గిడ అంతా తయారు చేసేసి చక్కగా వాళ్ళు భోజనాలు అయినాక ఒక మంచి లోపల అన్ని ఏర్పాటు చేస్తారు. పండ్లు గిళ్ళు అంతా వాళ్ళే పెట్టేస్తారు. చిన్న మిఠాయిలు అవి పెట్టేసి పాల గ్లాస్ ఇచ్చి అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయి సిగ్గుపడుతూ తల ఉంచుకొని పెద్దవాళ్ళు ఏదైనా పరాచకంగా ఆమెకు కావాల్సిన వాళ్ళు మాట్లాడుతుందే. అసలు వినడానికి నీకు ఎట్టుంది రాదా? ఇది ఎంత మధురంగా ఉంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, వింటారా అనిపిస్తుంది. ఇంకా ఇదేదో చిన్న కథలాగా తీసుకొచ్చి లోపల నెట్టేసి తలుపులు పెట్టుకొని వీళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కొత్తగా వరకు పరిచయం లేదు, ఏం లేదు. ఒకరు పరిచయం చేసుకోవడము, మాట్లాడుకోవడము, ఇంకా అట్లా అంతా ఉంటుందన్నమాట. అది పోయి ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో చీర కాదు కదా, ఎక్కడెక్కడ కొంగులు కూడా కనపడలేదు. ఎక్కడ కూడా చుట్టుపక్కల అందరికి కూడా వచ్చిన అమ్మాయితో నైటీలు, ప్యాంటు పైన బనీను, అమ్మాయి పెళ్లి కూతురంట. అది వేసుకొని ఉంది అమ్మాయి. ఒక పువ్వు లేదు నెత్తిన, ఒక బొట్టు లేదు, ఏమీ లేదు. అమ్మాయి ఎగురుకుంటూ గెంతుకుంటూ మెట్లెక్కుతోంది. వెనకాల జనాలంతా ఆమె స్నేహితులు అందరూ. ఇంత బుడ్డోడు కూడా ఉన్నాడు దాంట్లో, చిన్నపిల్లలు, ఇంత పెద్ద పిల్లలకు ఏం తెలుస్తుంది? ఆ పిల్లలు కూడా తీసుకుపోతారు అక్కడికి. మీరు ఏం జరుగుతుందని అది తీసుకుపోయి అందరూ ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి పోయి వాళ్ళ ముందరే వాడు ఆ అమ్మాయిని ఎత్తుకోవడము, వాడి పనులు ఆడ వాళ్ళ ముందర అంటే వాళ్ళ ముందరే వాళ్ళు తినిపించుకోవడాలు, అదంతా చూసి ఎంత అసహ్యం అనిపిస్తుందంటే అసలు ఏంటి, ఎక్కడికి పోతున్నాం మనము, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా. అది దాన్ని మనం షూట్ చేసి మళ్ళీ జనాలకు పెట్టడము, ఇట్లా చేయండి మీరంతా అనేసి. సాంప్రదాయాలు మట్టి కలిసిపోయినాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం, ఎన్నో మాట్లాడుకున్నాం, పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అట్లన్నప్పుడు ఇట్లాంటి మనస్తత్వంలో తల్లిదండ్రులు అంతా ఉండి జరిగి చేసి కలిసి ఉండి పిల్లల్ని కంటే ఆ పిల్లలు మంచి పిల్లలు ఎందుకు పుడతారు రాదా చెప్పు నాకు? వాళ్ళ ఆభావాలు ఆలోచనలు ఎట్లుంటాయి మరి? వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఏ ఆలోచనలతో ఉంటే మనం ఏ పని చేసినా దానికి అది అనుపాదిస్తుంది అంటారు. మరి వీళ్ళు చేసిన పనులన్నీ ఎట్లున్నాయి? వీళ్ళు మంచి మనస్తత్వంతో మంచిగా ఒక మంచి ఫ్యామిలీ మాకు కావాలి అని చెప్పేసి వెళ్తున్నారు ఆ రూమ్ లోకి. ఏందా ఎగతాళి అదంతా? అసలు అక్కడ సాంప్రదాయం కాదు, ఒక మంచి ఇదే లేకుండా పోయింది దాంట్లో.
సిగ్గు ఇంతన పడుతుంది అమ్మాయి ఎవరో కొత్త అనుకున్నప్పుడు ఆడపిల్లలు ఎంత సిగ్గుపడతారు అసలు. ముందు ఎవరో పరాయి అంతవరకు ఒక తాలిపొట్టు కట్టేంత మాత్రం అబ్బాయికి అమ్మాయికి ఏం పరిచయాలు కూడా ఉండవు. అసలు దాని గురించి ఇంట్లో కూడా మాట్లాడుకోలేరు, అక్క చెల్లెలకి చెప్పుకోలేరు, ఒక ఫ్రెండ్స్ తో ఏదన్నా షేర్ చేసుకునే ఎంత రహస్యాన్ని ఈ వ్లాగ్స్ ఏదో చేయాలి, ఏమో షూట్ చేయడము పెట్టడము, ప్రతిదీ ఏది రహస్యం అనేది లేదు, ఏది లేదు, రహస్యం అనేది లేదు. అంత బట్టబయలు. ఎంత అసహ్యకరమైన పని చేస్తున్నా కూడా దాన్ని మరి చూపించి మరి చేస్తున్నారు జనాలకు చూపి. నిజంగా అంటే ఇందులో పిల్లల్ని అనేది అసలు నిజంగా మామూలుగా అమ్మ మీకు తెలిసింటది, అసలు ఆ వైపు కూడా రానివ్వరు. పిల్లలకి ఏం తెలియదు, అసలు ఏం తెలుస్తుంది. అంత భోజనాలు అయిపోయి తిన్న తర్వాత పిల్లలు వాళ్ళపై పడుకోవడానికి వెళ్ళిపోతే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే కొంతమంది మాత్రమే, మగవాళ్ళు ఉండరు అందులో, ఓన్లీ ఆడవాళ్లే. వాళ్ళ వరుస అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మేనత్తలు వాళ్ళు వీళ్ళు తమాషగా వాళ్ళు ఏదో వాళ్ళ చెల్లెక్తులు మాట్లాడుతూ పిల్లలు కూడా భయపడతారని వాళ్ళకు ఏం భయపడదు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పుకుంటూ పిల్లలు వాళ్ళు దానికి సిద్ధం చేసి పంపిస్తారు లోపల పెద్దవాళ్ళు. వీళ్ళే తెగించిపోతున్నారు. అంటే మనం ఏదన్నా ఒక వీడియో చేస్తే అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. మనల్ని చూసి చక్కగా మనం కూడా చేస్తే ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఒక ఏదన్నా చేసాము అంటే మనల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప దీనివల్ల నిజంగా ఎంతమంది చెడిపోతారు అసలు ఏం పట్టించుకోరు ఫస్ట్ థింగ్. బట్ మనం మనకి ఇచ్చింది దేవుడు, ప్రతిదాన్ని దాన్ని మంచి పనిగా తీసుకోవాలి తప్ప ఏదో ఇక ఉంది కదా అనేసి దాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దాన్ని చేసి పెట్టావు, రేపు పొద్దున్న నువ్వు బయటికి పోతే నువ్వు ఎంతమంది చూసింటారు దాన్ని, ఏం మాట్లాడతారు వాళ్ళు నిన్ను చూసి, నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు అవన్నీ కూడా. నిజమే. అంటే అవంతా పొగడతలు అనుకుంటావా వాళ్ళు? ఏమైనా నిన్ను కొంచెం పెద్దవాళ్ళు మంచి వాళ్ళు ఉంటే అసహించుకుంటారు కదా, మరి అవన్నీ కూడా పొగడతల కింద తీసుకుందాం అనుకున్నారా వీళ్ళు? బాగా ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది నిజంగా ఏది చేసినా. బట్ అదే మనం దేనికి మనం ఎప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనేది మాత్రం అందరం మనం బాగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఒక్కసారి బయటకు వచ్చింది అంటే ఎంతో మంది చూస్తూ ఉంటారు, దాని ముఖ్యంగా పిల్లలు ఉంటారు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేయాలి. మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నాం కదా పిల్లలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తయారవుతున్నారంటే ఎన్ని చూసి తయారు దీనివల్లే. మరి అదే ఊరికే పిల్లలు చెడిపోతున్నట్టు ఇలాంటివి ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఇంతవాడికి తెలిసిపోతుంది శోభనం అంటే ఏంటి, అమ్మ నాన్న ఏంటి, పిల్లల్ని ఎట్లా కంటారు, ఎన్ని ఇంత పిల్లలు అడుగు బుడ్డోడు చెప్తాడు మీకు. మనకి అదే ఏదన్నా చదువు గురించి అడిగితే మాత్రం వాళ్ళకి రాదు. ఏదో ఏమో అందుకే కొంచెం అలర్ట్ గా ఉండండి. మనం ఏదైనా ఒకటి పోస్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా.